హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. ఒకవేళ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ నోటిఫికేషన్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. కాంపోజిట్ సాంస్క్రిట్ ఆల్రెడీ ఈరోజు మనకి ఇంగ్లీష్ ఎగ్జామ్ అయింది కాబట్టి రేపు వెంటనే సాంస్క్రిట్ ఉంది కాబట్టి ఇది కొంతమంది రాస్తారు. సో వాళ్ళకి మాత్రం ఇది ఉపయోగపడుతుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవ్వండి. అవి కూడా ఇంపార్టెంట్, అన్నీ కూడా మన ఛానల్లో వస్తాయి. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి బ్యాక్లాగ్స్ బాబాయ్ అనే వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది. అది నేను కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు మన ఛానల్లో జాయిన్ అవ్వండి. నేను అన్నింటికి సంబంధించి సర్వం ప్రతిదీ కూడా కంటెంట్ అంతా కూడా వాట్సాప్లో పెడుతున్నాను కాబట్టి దయచేసి మీరు ఆ ఫాలో అవ్వండి, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. తర్వాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, అందులో కూడా మీరు జాయిన్ అవ్వండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అపరిచిత శ్లోకములు. అపరిచిత శ్లోకములు వచ్చేసి మనకి 4 మార్క్స్ ఉంటుంది. ఓకే, అవి అపరిచితం అంటే వాడు ఏదైనా ఇవ్వచ్చు, మనకి తెలియంది ఇవ్వచ్చు. కాకపోతే మనం ఏం చదువుకోవాలో తెలియదు కాబట్టి జస్ట్ ఈ మొత్తం ఈ 6 కూడా ప్రిపేర్ అవ్వండి, ఒకటి రావడానికి అవకాశం ఉంది. ఓకేనా, ఈ 6 గుర్తుపెట్టుకోండి. అనభ్యసే విషయం ఒకటి, దుర్బలస్య బలం ఒకటి, తర్వాత కృషితోం నాస్తి ఒకటి, తర్వాత భరణం రూప్ ఒకటి, తర్వాత స్వగృహే పూజ్యతే ముఖ్య ఒకటి, ఉదారస్ తృణం విథ అదొకటి. ఈ 6 గనక, ఈ శ్లోకాలు 6 గనక అంటే పద్యం ఇస్తాడు. దీన్ని మనం ఏం చేయాలంటే కనుక ఆ పద్యం నుంచి క్వశ్చన్లు ఇస్తాడు. ఆ పద్యాన్ని చదివి మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలగాలి. ఓకేనా, ఈ 6 బాగా ప్రిపేర్ అవ్వడండి, ఒకటి రావడానికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ రెండో క్వశ్చన్ వచ్చేసి ఇది కూడా 4 మార్క్స్ మనకు కనిపిస్తుంది. అపరిచిత గద్యం. ఇది మనకు తెలియని గద్యం ఏదోటి ఇస్తాడు. పరిచిత అంటే పాఠ్యాంశం నుంచి ఇస్తాడు, అపరిచిత అంటే ఎక్కడి నుంచైనా వాడు ఇచ్చుకోవచ్చు. కాబట్టి మీరు అక్కడికక్కడే ఏమన్నా మీ దగ్గర ఉంటే ప్రాక్టీస్ చేయండి. ఎస్సీఆర్టీలో అయితే 2 ఇవ్వడం జరిగింది. మిగతా మీ దగ్గర ఉంటే ప్రాక్టీస్ చేయండి, లేదంటే మీరు అక్కడికక్కడ గద్యాన్ని చదివి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈజీగా ఉంటుంది నాకు తెలిసి. ఓకే, మూడో క్వశ్చన్ వచ్చేసి శ్లోక పూరణ. అంటే పద్యం, పోయం రాయాలి మనం. జస్ట్ ఫస్ట్ లైన్ ఇస్తాడు, మిగతాదంతా కూడా డాష్ కూడా ఇస్తాడు. సో మనం మిగతాదంతా కూడా పూరించాలి, శ్లోకాన్ని పూరించాలి. ఇవి 2 ఇస్తాడు, ఒకటి రాయాలి. సో చాయిస్ వదిలేసి నేను చెప్తున్నాను. సో ఈ 3 పద్యాలు జాగ్రత్తగా చదువుకుంటే ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఒకటి వస్తుంది. అది నేను నా వరకు గెస్ చేస్తుంది ఏంటంటే కనుక బి, సర్వత్ర నో ఉంది కదా, అది నేను గెస్ చేస్తున్నాను. పడ్డానికి అవకాశం ఉంది అంతే తప్ప ఖచ్చితంగా రేపు జరగబోయే పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఇదే వచ్చేస్తుంది అంటే అలా చెప్పట్లేదు నేను. ఇది పడవడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది అని చెప్తున్నాను. కాబట్టి ఫస్ట్ ఇది బాగా ప్రాక్టీస్ చేయండి, తర్వాత ఈ 2 కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనం చాయిస్ కాకుండా ఇస్తున్నాం కాబట్టి 3 ఖచ్చితంగా 100% మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఒకటి పక్కాగా వస్తుంది. బి మాత్రం పడడానికి ఛాన్స్ ఉంది, బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత 4th రామన్ వచ్చేసి 5 మార్క్ క్వశ్చన్. ఈ 5 మార్క్ క్వశ్చన్లో మనకి 2 ఇస్తాడో ఒకటి రాయాలి, 2 ఇస్తాడో ఒకటి రాయాలి. 1 5 5. ఓకే, ఆ ఒక్క క్వశ్చన్ కూడా 5 మార్క్స్ ఉంటాయి. జాగ్రత్తగా మిస్టేక్స్ లేకుండా ప్రాక్టీస్ చేయండి. అందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఇది, లోకహితం కథ కారణీయం. ఫస్ట్ లెసన్లోనే ఉంటుంది మనకి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, రేపు పబ్లిక్ ఎగ్జామినేషన్లో కూడా రావడానికి అవకాశం ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు జరిగినటువంటి మోడల్ పేపర్స్లో కానీ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ ఏమైతే జరిగాయో అన్నింటిలో కూడా ఇది రిపీట్ అయింది. సో రేపు పబ్లిక్ ఎగ్జామినేషన్లో కనపడడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఇది రఘోం వాదయంత, ఇది ఒక క్వశ్చను. తర్వాత వాణిక్ పుత్రం స్వాజీవాన్ స్వాజినాం, ఇలాగా ఈ క్వశ్చన్ ఒకటే. తర్వాత వృద్ధోపదేశ్ ఇది పాఠ్యస్ భాగ సారాంశ ఒకటే. ఓకే, ఈ క్వశ్చన్లు అన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. చదువుకుంటే పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఒకటి వస్తుంది. ఓకేనా, నా గెస్సింగ్ ప్రకారంగా ఫస్ట్ 3 ఒకటి రావడానికి అవకాశం ఉంది. అలాగని చెప్పేసి ఇది వదిలేయద్దు, ఇది కూడా ఖచ్చితంగా మీరు చదవాలి. ఓకేనా, ఫస్ట్ ఈ 3 బాగా ప్రాక్టీస్ చేయండి. స్లో లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ 3 చదవాలి. నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చేసి మనకి ఇది కూడా 5 మార్క్ క్వశ్చనే. ఇక్కడ కూడా 2 క్వశ్చన్లు ఇస్తాడు, మనం ఒకటి మాత్రమే రాయాలి. దానికి ఒక 5 మార్కులు వస్తాయి. ఎక్కడ కూడా మిస్టేక్స్ అనేవి కనిపించకూడదు. దాంట్లో ఏం చదవాలంటే కనుక మిత్రస్య పత్ర. ఓకేనా, పత్ర అనేది పడుతుంది, ఒక మిత్రునికి లేఖ రాయడం, ఇది ఖచ్చితంగా 100% పడుతుంది.
ఇది 100% పడడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎగ్జామినేషన్ లో ఈ పత్రం అనేది పడింది, కాబట్టి రేపు కూడా పడడానికి అవకాశం ఉంది. తర్వాత అభినందన పత్రం. ఓకే, అభినందన 10 వాక్యం అంటే 10 వాక్యాల్లో రాయమంటున్నాడు ఇక్కడ అభినందన పత్రాన్ని, ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత కరపత్ర రూపేణ, ఇది కూడా చదవాలి ఖచ్చితంగా. తర్వాత నీతి వాక్యం, ఫస్ట్ లెసన్ లో ఉంటుంది నీతి వాక్యం, ఈ క్వశ్చన్ కూడా చదవాలి. లోకహితం మమ నీతి వాక్యం అనమాట. ఓకే, ఈ 4 క్వశ్చన్లు కూడా జాగ్రత్తగా చదువుకోండి. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే పక్కాగా రావడానికి అవకాశం ఉంది. ఓకే, నా దృష్టిలో ఈ మిత్రకో పత్రం అనేది ఎక్కువ శాతం రావడానికి అవకాశం ఉంది. ఓకేనా, ఇది బాగా ప్రాక్టీస్ అవ్వండి. అలాగే లాస్ట్ ఇంకా 6th క్వశ్చన్ వచ్చేసి భాషాంశాలు. ఇవి 8 మార్కులకు ఉంటాయి. సార్ భాషాంశాలు ఎలాగ సార్ అంటే కనుక, నేను ఆల్రెడీ మన ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో ఫైనల్ టచ్ అనే ఒక మెటీరియల్ రిలీజ్ చేశాను కాంపోజిట్ సాంస్క్రిట్కి సంబంధించి. దాంట్లో నేను గ్రామర్ కూడా స్క్రోల్ చేశాను. ఓకేనా, గ్రామర్ కూడా నేను ఇవ్వడం జరిగింది, కాబట్టి మీరు గ్రామర్ కూడా ఖచ్చితంగా చదవాలి. ఓకేనా, SCRT వాళ్ళు రిలీజ్ చేశారు కదా, ఆ గ్రామర్ ఫస్ట్ మీరు కంప్లీట్ చేయండి. తర్వాత గ్రామర్ని ఎప్పుడు కూడా బట్టి పట్టొద్దు, కంటెంట్ నేర్చుకోండి ఖచ్చితంగా. కంటెంట్ నేర్చుకుంటే ఎలా ఇచ్చినా కూడా మనం చేయగలుగుతాం. అలా కాకుండా బట్టి పట్టామంటే మాత్రం ఖచ్చితంగా దొరికేస్తాం పబ్లిక్ ఎగ్జామినేషన్లో. కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీకు ఉన్నటువంటి మోడల్ పేపర్స్, అలాగే ప్రీ ఫైనల్ పేపర్, అలాగే గ్రాండ్ టెస్ట్ పేపర్, వీటిలో ఉన్న అన్నీ కూడా కంప్లీట్ చేసేయండి. ఖచ్చితంగా మీకు సాంస్క్రిట్ 30కి 30 మార్కులు పక్కాగా వస్తాయి. ఓకేనా, ఇవన్నీ కూడా క్లియర్ చేయండి. సమయం ఎక్కువ లేదు, మీకు ఒక హాఫ్ డే మాత్రమే ఉంది. కాబట్టి మీరు 30 మార్క్స్కి హాఫ్ డే చాలా ఎక్కువ, ఈజీగా చదవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఇప్పుడు స్టార్ట్ చేయట్లేదు కదా, ఇదివరకు ఆల్రెడీ చాలా చదివేసి ఉన్నారు, చాలా ఎగ్జామినేషన్ ప్రజెంట్ చేసి ఉన్నారు. కాబట్టి మీరు రిలాక్స్డ్గా నీట్గా ప్రతిదీ కూడా కంప్లీట్ చేయండి. ఓకేనా, ఒక ప్లాన్డ్గా వెళ్ళండి. ఫస్ట్ పద్యాలు తీసుకోండి, పద్యాలు ఈ 3 కూడా కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత రఫ్ నోట్స్ తీసుకోండి. రఫ్ నోట్స్ తీసి చూడకుండా రాయండి. ఏమైనా మిస్టేక్స్ వస్తున్నాయో చూసుకోండి. మిస్టేక్స్ వస్తే మళ్ళీ ఒక 5 టైమ్స్ రాయండి. ఇలా ఒక మిస్టేక్ కూడా రాకుండా మీరు రాస్తే 30 out of 30 పడతాయి ఖచ్చితంగా. ఓకేనా, మిస్టేక్స్ ఎక్కువ దొరకకూడదు ఎగ్జామినేషన్లో, జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఎస్ఐలు తీసుకోండి, ఈ 4 ఎస్ఐలు కంప్లీట్ చేసేయండి. తర్వాత ఈ ఎస్ఐలు తీసుకోండి, ఈ 4 ఎస్ఐలు కంప్లీట్ చేసేయండి. ఓకేనా, ఒకవేళ ఇందులో మీరు ఏదైనా చదవకుండా ఉంటే కనుక ఖచ్చితంగా పై 3 మాత్రం పక్కాగా రావాలి. ఒకవేళ ఈ 4వది రాకపోతే కనుక జస్ట్ చదివే ఇంట్రెస్ట్ ఉంటే చదివేయండి, చదవడం ఉత్తమం. చదవలేను అనుకుంటే కనుక జస్ట్ మీరేమన్నా ఓన్గా ఏమన్నా చూడగలుగుతారా, లేదంటే 2-3 పాయింట్లు చదివి ఊరుకుంటారా అనేది అది మీ ఇష్టం, మీకే వదిలేస్తున్నాను. జాగ్రత్త చూసుకోండి. ఇవి కూడా ఫస్ట్ 3 చాలా ఇంపార్టెంట్. ఓకే, 4వది కూడా చూసుకోండి ఖచ్చితంగా. అది ఈ కాంపోజిట్ సాంస్క్రిట్కి సంబంధించి మొత్తం విషయం అంతా కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టీస్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఈ రేపు జరగబోయే ఎగ్జామినేషన్లో మీకు 100% మార్క్స్ వస్తాయి. మీరేం భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఓకేనా, మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ మీరు సెర్చ్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు సంబంధించి కంటెంట్ ఎగ్జామినేషన్ అయ్యే వరకు కూడా పెడుతూనే ఉంటాను. ఓకేనా, సీ యూ.